హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం అండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ, ఐఆర్ మరియు డీఏ బకాయిలపైన ముఖ్య ప్రకటన వచ్చేసింది. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సమస్యలు మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగ సంఘాలు ఇటీవల కీలక ప్రకటన చేస్తూ డీఏ, ఐఆర్ బకాయిలు మరియు 12వ పీఆర్సీ అమలుపైన ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా దెబ్బతిని కూర్చున్నాయని, కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ విపత్తులను అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అయితే పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఉద్యోగ సంఘాలు కూడా పునర్నిర్మాణం చేపట్టి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిందని సూర్యనారాయణ గారు తెలిపారు. ఇప్పటివరకు 76% మంది ఉద్యోగులు సభ్యత్వాలు తీసుకుని సంఘానికి పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన ముఖ్యమైన బకాయిలు మరియు డిమాండ్స్ ఇవే. ముఖ్యంగా డీఏ బకాయిలు. ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చెల్లింపుల్లో డీఏ బకాయిలే ప్రధానమైనవి. వీటిని తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఐఆర్ బకాయిలు. ఐఆర్ చెల్లింపులు ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చినా సరే ఇప్పటివరకు అమలు చేయలేదని సూర్యనారాయణ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఐఆర్ ప్రకటన ఇక్కడ ఆచరణలో లేదనైతే ఈ మేరకు దుయ్యబట్టారు. ఈ బకాయిలు ఉద్యోగులకు ఆర్థిక అవసరాలకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 12 పీఆర్సీ అమలు. 12 పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కార్యాచరణలోకి రాలేదని తెలిపారు. ఇది ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని తెలిపారు. మరి ఈ పెండింగ్ మొత్తాలు సుమారు 32,000 కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ భారీ మొత్తాన్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేశాయి. ముఖ్యంగా 12వ పీఆర్సీ అమలును తొందరగా ప్రారంభించేందుకు హైకోర్టు న్యాయమూర్తి లేదా న్యాయబద్ధ నిపుణుడిని నియమించి వేతన సవరణ కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి గత 28 నెలలుగా వేతన సవరణ లేకపోవడం ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని, అసంతృప్తిని కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుండి మరికొన్ని స్పష్టమైన హామీలను కోరుతున్నాయి. డీఏ బకాయిల చెల్లింపుల కోసం టైం బౌండ్ షెడ్యూల్. ఎప్పటిలోగా డీఏ బకాయిలు చెల్లిస్తారో స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని అయితే డిమాండ్ చేశారు. ఐఆర్ మరియు ఇతర పెండింగ్ బకాయిల క్లియర్ చేయడం. ఈ అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, తక్షణమే బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. పీఆర్సీ అమలుకు సంబంధించి స్పష్టత. పీఆర్సీ ఎప్పుడు అమలవుతుంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలపైన స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేశాయి. పెండింగ్ బకాయిలను సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలను తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఇందుకు కాల వ్యవధిని కట్టుదిట్టంగా అయితే నిర్ణయించి దానిని పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేశాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుండి ఆశిస్తున్న ముఖ్యమైన అంశం వీలైనంత త్వరగా పీఆర్సీ, డీఏ, ఐఆర్ బకాయిలను చెల్లించడమే. మరి ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక టైం బౌండ్ షెడ్యూల్ ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా దీర్ఘకాలిక నమ్మకాన్ని ఏర్పరచగలవని అయితే సూచిస్తున్నారు. మరి తీసుకున్న కీలక నిర్ణయాలు మరియు వ్యక్తపరిచే ఆందోళనలు భవిష్యత్ ప్రభుత్వానికి ఆహ్, మరింత ఒత్తిడిని కలిగించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో మరి వేచి చూడాలి.